ఇక మన దక్షిణ భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణలో మనం వాడినంత మిరపకాయ ఉమ్, ప్రపంచంలో ఎవడు వాడు. ఇక్కడ మనం వంటకాల్లో పచ్చిమిరపకాయ వేస్తాం, అవును. ఎండు మిరపకాయ మళ్ళీ తాలింపులు వేస్తాం, ఉమ్, తర్వాత కూరలో కారం వేస్తాం. అన్నీ అయ్యే ఘాటే కదా. ఉమ్, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, మళ్ళీ కారం. ఈ మూడుతో పాటు కొంతమంది మసాలా వేస్తారు. ఇది లవంగము, దాల్చిన చెక్క, యాలకి వేసేసరికి మామూలుగా ఉండదు ఘాటు. ఉమ్, మరీ ముఖ్యంగా మాంసాహారులు ఎక్కువ వేస్తారు. కొంతమంది ఉమ్, ఆ మాంసం అంటే చేపో చికెనో మటనో తింటే ఉమ్, నాలుక మండాలి, ఉమ్, కళ్ళంటే నీళ్ళు రావాలి, ఓకే. అప్పుడే కిక్ వస్తుంది, అసలు అప్పుడే బాగుంటుంది, ఉమ్, సప్సప్గా ఉంటుంది, ఏం లాభం అంటారు. ఇంకోటి మిరపకాయ బజ్జీలు. ఉమ్, మిరపకాయ బజ్జీ లోపల ఉండే మిరపకాయ బెంగళూరు మిర్చి అయితే పర్వాలా, ఉమ్, లావుగా ఉండే మిర్చి అయితే పర్వాలా, సన్నగా ఉండే మిరపకాయని వాటిని ఊరబెట్టకుండా వాము పెట్టకుండా వేస్తే ఉమ్, ఇక మామూలుగా ఉండదు నాలుక, ఇక మంట మామూలుగా ఉండదు. ఉమ్, కనుక బజ్జీలు తింటాం. అవును. సో దక్షిణ భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో మనం పులుపు, కారము, మసాలా ఇవన్నీ దట్టంగా తింటాం. ఎక్కువ, అవును. వీటితో పాటు అన్నం మనం తినాలంటే రోటి పచ్చడి, ఉమ్, దాంట్లో పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, రోటి పచ్చళ్ళు, మళ్ళీ మజ్జిగ వచ్చేసరికి మధ్యలోనూ నిలవ పచ్చడి. ఉమ్. ఇవన్నీ కూడా గ్యాస్ ట్రబుల్ రావడానికి కారణం.